ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ y ఈ మోడల్ చూద్దాం. సాల్వ్ dy by dx plus y tan x is equal to cos cube x. Given differential equation is dy by dx plus y tan x is equal to cos cube x. ఇది కదా ఇచ్చారు, ఇది ఓన్లీ ఇన్ y, ఇక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే కదా ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఆర్డర్ dy by dx కదా ఉంది, సో అంటే ఆర్డర్ 1. ఇట్ ఈస్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఇప్పుడు ఈ రకంగా ఉంటే ఎలా చేయాలనేది చూద్దాం. కంపేరింగ్ ఇట్ విత్ ఇది ఏ ఫామ్లో ఉంది, dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఈ ఫామ్లో కదా ఉంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. p ఈజ్ ఈక్వల్ టు tan x అవుతుంది, q ఈజ్ ఈక్వల్ టు cos cube x అవుతుంది. ఇప్పుడు దీనికి మనకి సినాప్సిస్లో చెప్పాను, ఇలా ఉంటే ఎలా చేయాలంటే IF ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటారు. దట్ ఈస్ ఈ పవర్ ఇంటిగ్రల్ pdx అనమాట, ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdx అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ tan x dx. p అంటే tan x కదా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ log mod secant x. ఇంటిగ్రల్ tan x dx ఇస్ log mod secant x, అది వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ log secant x, ఈ పవర్ log x is x కదా, అంటే secant x. Therefore the solution of 1 is y into integral factor is equal to integral q integral factor dx plus c. ఇది అనమాట ఫార్ములా. ఇప్పుడు దీంట్లో అన్ని వేస్తాం. y ఇంటూ ఐఎఫ్ ఎంత వచ్చింది మనకి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అని చదవండి. ఐఎఫ్ అంటే secant x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే cos cube x ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ secant x dx ఇస్ ప్లస్ c. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక cos x ఇక్కడ secant x, ఆ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే secant x అంటే 1 by cos x కదా, క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ cos square x dx ప్లస్ c ఉంటుంది. సో y secant x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos square x నేమో 1 ప్లస్ cos 2x, అదే బై 2 అండ్ మల్టిప్లై 2 చేస్తే అప్పుడు ఏమవుతుందంటే dx ప్లస్ c వచ్చింది. ఈ హాఫ్ని బయటకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ ఏమిటి, ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ ఇంటిగ్రల్ cos 2x dx sin 2x by 2 ప్లస్ c బై ఇంటూ ఈ secant xని 1 by cos x అని రాస్తాం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ దీనికి ఎల్సిఎం తీసాం 2x ప్లస్ sin 2x by 2 ప్లస్ c. డినామినేటర్లో 4 ఉంది కదా, 4y ఈజ్ ఈక్వల్ టు ఈ cos x రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మల్టిప్లై చేస్తే cos x 2x cos x ప్లస్ sin 2x cos x ప్లస్ 4c cos x వచ్చింది, విచ్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఈ రకంగా చేయాలన్నమాట. ఈ రకంగా ఉండే ప్రాబ్లం ఎప్పుడైతే dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫామ్లో ఉందో ఇమీడియట్గా కంపేర్ చేసుకుని p అండ్ q వాల్యూస్ ఫైండ్ చేయాలి. అప్పుడు ఫస్ట్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ చేస్తాం అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ pdx, అది ఫార్ములా. ఆ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అప్పుడు సొల్యూషన్ ఏంటవుతుందంటే y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ qif dx ప్లస్ c, ఇది ఫార్ములా. దాంట్లో వేస్తాం. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇది చూద్దాం. సాల్వ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy by dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ x. చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ dy by dx ముందర ఆ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాంతో, ఎందుకంటే ఓన్లీ dy by dx అని ఉండాలి అంతే, దాంతో మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే dy by dx ప్లస్ ఇది కూడా ఆ ఫామ్లోకి వచ్చేస్తుంది. dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఆ ఫామ్లోకి వస్తుందండి. dy by dx ప్లస్ 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ x వచ్చింది. ఇట్ ఈస్ అ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y, అంతే కదా. ఇక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తాం. p ఏమో 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, q ఏమో ఈ పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. ఈ పవర్ ఇంటిగ్రల్ pdx దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdx. p ఎంత ఉంది, 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ x ఫార్ములా కదా అది. సో ఈ పవర్ tan ఇన్వర్స్ x వచ్చింది. ఇప్పుడు జనరల్ సొల్యూషన్, ది సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్ y ఫార్ములా కదా, y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ IF dx ప్లస్ c.
అందులో అన్నీ వేసాడు. వై ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, e పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఐఎఫ్ అంటే e పవర్ tan ఇన్వర్స్ ఎక్స్, క్యూ అంటే e పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 + x² ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు tan ఇన్వర్స్ ఎక్స్ టీ అనుకున్నాం అనుకో, 1/1 + x² dx ఎంత అవుతుంది, dt. సో అంటే dx బై 1 + x² ఇజ్ ఈక్వల్ టు dt. ఆ dx బై 1 + x² అన్నది dt అయిపోతుంది. మనకి ఇంక మిగిలింది ఏమిటింది, e పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ dx మిగులుతుంది. tan ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ అనుకున్నాం కదా, సో e పవర్ t² అనమాట వచ్చింది, e పవర్ t² dt వచ్చింది. e పవర్ t² dt అంటే ఇంటిగ్రల్ దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2t/2 ప్లస్ సి. సో వై ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమిటి, వై ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి వచ్చింది, 1/2 ఇంటూ ఈ పవర్ ఆ టీ అని ఏమిటంటున్నాం, tan ఇన్వర్స్ ఎక్స్ టీ అంటున్నాం. సో ఈ పవర్ 2 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అది వేయాలి. 2y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా అవుతుంది, 2 tan ఇన్వర్స్ ఎక్స్ అంటే. సో ప్లస్ 2c. 2y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2c బై ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్, ఇది విచ్ ఇస్ ది రిక్వైర్డ్ సొల్యూషన్. ఈ రకంగా చేయాలన్నమాట. ఈ రకంగా చేస్తాం, అంతా సేమ్ ఇందాకలాగే, కాకపోతే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేశాక అప్పుడు సబ్స్టిట్యూషన్ చేస్తాం, అది. నెక్స్ట్ సాల్వ్ dy by dx plus y tan x is equal to sin x. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ dy by dx plus y tan x is equal to sin x కదా. ఇది కూడా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఇట్ ఈస్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. కంపేరింగ్ ఇట్ విత్ dy by dx plus dy is equal to q. p ఏమో tan x, q ఏమో sin x. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ చేస్తాం. ఈ పవర్ ఇంటిగ్రల్ pdx అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ tan x dx అంటే secant x. ఇప్పుడు సొల్యూషన్ ఆఫ్ 1, y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. అంటే y ఇంటూ secant x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin x ఇంటూ secant x dx ప్లస్ c. y ఇంటూ secant x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan x dx ప్లస్ c. ఎందుకంటే secant x అంటే 1/cos x కదా, sin x cos x అన్నమాట, ఇంటిగ్రల్ tan x అవుతుంది. ఇంటిగ్రల్ tan x dx ఫార్ములా ఏంటి, log mod secant x ప్లస్ c, విచ్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఈ రకంగా చేయాలి. అన్నీ కూడా ఇవే ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది కూడా అదే మోడల్ ఉంది. సాల్వ్ ముందర cos xతో డివైడ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఓన్లీ dy by dx అని అలా రావాలన్నమాట, ఆ ఫామ్లో రావాలన్నమాట. మనకి ఏ ఫామ్లో ఉండాలి, dy by dx ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు q, ఆ ఫామ్లో రావాలి అంటే ఆ dy by dx ముందర ఏమైనా కోఎఫిషియెంట్స్ ఇస్తే కనుక దాంతో డివైడ్ చేసేయాలి ముందర ఈక్వేషన్ అంతా. అప్పుడు ఆ ఫామ్కి వచ్చేస్తుంది. అప్పుడు కంపేర్ చేస్తాం, p అండ్ q వాల్యూస్ ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేసాక ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. అల్గోరిథం ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏ రకంగా చేస్తాం అనేది దానికి అల్గోరిథం కింద ముందర చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఆ స్టెప్స్ ఏమిటి చేయాలి అన్నది. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయగానే సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఐఎఫ్ dx అవుతుంది ప్లస్ c. అంతే, అదే ఆ 4 స్టెప్స్ అనమాట. ఫస్ట్ ముందర ఏం చేయాలంటే ఒకవేళ కోఎఫిషియెంట్స్ ఉంటే ఈక్వేషన్కి ఆ కోఎఫిషియెంట్తో డివైడ్ చేయాలి ఈక్వేషన్ అంతటిని కూడా. అప్పుడు మనకి ఆ ఫామ్లోకి వచ్చేస్తుంది. dy by dx ప్లస్ py ఈజ్ కూడా q ఫామ్లోకి వస్తుంది. p అండ్ q వాల్యూస్ కంపేర్ చేసి ఫైండ్ చేయాలి అంటారు సెకండ్ స్టెప్. అదైపోయాక ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలంటే ఈ పవర్ ఇంటిగ్రల్ pdx, అది ఆ స్టెప్. తర్వాత నెక్స్ట్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఐఎఫ్ dx ప్లస్ c. మిగతాదంతా కూడా ఇంటిగ్రేషన్ చేయడమే అంతే. సో ఆ రకంగా మనం అల్గోరిథం ప్రతిదానికి కూడా అల్గోరిథం చేసుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంట. ఒక్కొక్క ప్రొసెసర్కి కూడా ఒక్కొక్క అల్గోరిథం తయారు చేసుకుని పెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. తర్వాత ఇంటిగ్రేషన్ చేశాక ఇక ఈ రకంగా వస్తుంది అన్నమాట. అది సొల్యూషన్. ఇవి ప్రాబ్లమ్స్ ఆన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వై. ఇప్పుడు ఎక్స్లో చూద్దాం. ఎక్స్లో ఉన్నా కూడా ప్రొసెసర్ అయితే ఇదే. అప్పుడు dx by dy అని వస్తుంది అన్నమాట, అంతే, అదే తేడా అంతా.
ప్రొసీజర్ అంతా మిగతాదంతా కూడా సేమ్ అనమాట. సాల్వ్ 1 + y² dx ఈజ్ ఈక్వల్ టు tan 1y మైనస్ x ఇంటూ dy. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో dx/dy ప్లస్ x/1 + y² ఈజ్ ఈక్వల్ టు tan 1y బై 1 + y². దీన్ని అలా రాసాం అనమాట. మొత్తం అంటే ఆ ఫామ్లో వచ్చేటట్టుగా. ఇప్పుడు కంపేరింగ్ ఇట్ విత్ dx/dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు q. p అంటే 1/1 + y², అంతే కదా. q ఏమో tan 1y బై 1 + y². ఇప్పుడు ఏం చేస్తామంటే IF ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x, అంతే కదా. గుడ్. ఇప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ చేస్తాం. ఈ పవర్ ఇంటిగ్రల్ pdy దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 1/1 + y² dy దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ tan 1y. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేసేటప్పుడు ఏంటంటే x ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అని వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x కాబట్టి. సో x ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ IF dy ప్లస్ c. మిగతాదంతా కూడా మళ్ళీ సేమ్. x ఇంటూ ఈ పవర్ tan 1y ఈజ్ ఈక్వల్ టు q అంటే ఈ పవర్ tan 1y కదా, సారీ tan 1y బై 1 + y² కదా, అది వేసాం. ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈ పవర్ tan 1y ప్లస్ c. ఇప్పుడు tan 1y ఏమో c tan 1y ఈజ్ ఈక్వల్ టు t అంతే. ఇప్పుడు tan 1xని t అనుకుంటే ఇక ఈ రకంగా వస్తుంది. 1/1 + y² ఈజ్ ఈక్వల్ టు dt/dy, dy/1 + y² ఈజ్ ఈక్వల్ టు dt. సో dy/1 + y² అన్నదంతా కూడా dt అయిపోతుంది. ఈ పవర్ tan 1y t కదా, ఈ పవర్ t ఇంటూ t dt ప్లస్ c వచ్చింది. c ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ t ఇంటూ t dt ప్లస్ c ఇంటూ 1/1 + y² ఈజ్ ఈక్వల్ టు dt/dy అని వచ్చింది. సో ఈ పవర్ t ఇంటూ t-1 ప్లస్ c ఇంటూ dy/1 + y² ఈజ్ ఈక్వల్ టు dt అని వచ్చింది. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ కూడా సెపరేట్ చేయాలంట. dy/1 + y² ఈజ్ ఈక్వల్ టు dt దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan 1y ఇంటూ tan 1y మైనస్ 1 ప్లస్ c వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x ఈజ్ ఈక్వల్ టు tan 1y మైనస్ 1 ప్లస్ c ఈ పవర్ మైనస్ tan 1y విచ్ ఇస్ ది రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఇదంతా కూడా ఆ ప్రాబ్లమ్స్ లాగే చేస్తాం, ఇంటిగ్రేషన్ చేయడమే అంతా. మిగతా అంతా కూడా సేమ్ అనమాట. ఇది ఇక్కడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగోండి, ఇది ఇక్కడ చేసేటప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దగ్గరే x ఇంటూ అని వస్తుంది అన్నమాట అంతా. ఎందుకంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x కాబట్టి. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.